సైన్స్ మన జీవితంలో ఒక ముఖ్య భాగం. మనం వాడుకునే చిన్న యంత్రాల నుంచి విద్యుత్ బల్బు, అంతరిక్ష పరిశోధనల వరకు సైన్స్, సాంకేతిక శాస్త్రం మనకు అందించిన బహుమతులే. మన దేశ శాస్త్రవేత్తలు ఎన్నో అద్భుత పరిశోధనలు చేసి చరిత్రలో గొప్ప ముద్రలు వేసుకుంటారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. 1928 ఫిబ్రవరి 28న సర్ సివి రామన్ యావత్ విజ్ఞాన ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఎ న్యూ రేడియేషన్ పేరిట ఆనాడు ఆయన వెలువరించిన పరిశోధనా గ్రంథానికి గుర్తింపుగా 1930లో నోబెల్ పురస్కారం లభించింది. ఆ పరిశోధనే రామన్ ఎఫెక్ట్. సివి రామన్కు నివాళిగా 1987 నుంచి ఏటా ఫిబ్రవరి 28న మనం జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఏటా కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ ప్రజల్లో శాస్త్రీయ స్పృహను పెంచే పలు కార్యక్రమాలు చేపడుతోంది. వికసిత్ భారత్ కోసం, సైన్స్ అండ్ ఇన్నోవేషన్లో ప్రపంచ నాయకత్వం కోసం భారత్ యువతకు సాధికారత కల్పించడం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది వీటిని నిర్వహిస్తోంది. కాగా జాతీయ విజ్ఞాన దినోత్సవం ప్రధాన ఉద్దేశమేంటంటే ముఖ్యంగా రోజువారీ జీవితంలో సైన్స్ ప్రాముఖ్యత, దాని ఉపయోగాలను ప్రజల్లో వ్యాప్తి చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సాంకేతిక విద్య, నైపుణ్యాల వృద్ధి, భవిష్యత్లో సైన్స్ పరంగా సాధించాల్సిన ప్రగతి పరంగా విద్యార్థులు, యువతను ప్రోత్సహించడం, అలాగే సర్ సివి రామన్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ జాతీయ సైన్స్ డేను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అసలు రామన్ ఎఫెక్ట్ ఏంటంటే ఆకాశం నీలిరంగులో ఎందుకుంటుంది, ఆకాశంలోని తారలు పగటి సమయంలో ఎందుకు కనిపించవు, సముద్రంలోని నీరు నీలిరంగులో ఎందుకు కనిపిస్తుంది లాంటి ప్రశ్నలకు రామన్ జవాబులు చెప్పారు. ఒక రంగు కాంతి కిరణం ద్రవంలోకి ప్రవేశించినప్పుడు ఆ ద్వారం ద్వారా వెదజల్లిన కాంతిలో కొంత భాగం వేరే రంగులో ఉంటుందని సివి రామన్ కనుగొన్నారు. ఇలా విడిపోయిన కాంతి స్వభావం ప్రస్తుతమున్న నమూనాపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. దీనినే రామన్ ఎఫెక్ట్ అంటారు. సివి రామన్ సైన్స్ రంగంలో చేసిన సేవలను గుర్తించిన కేంద్ర సర్కార్ 1986లో నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ NCSTC ఫిబ్రవరి 28వ తేదీన నేషనల్ సైన్స్ డేను ప్రకటించింది. భారత ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత 1987 నుంచి జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈరోజు సైన్స్ పట్ల పిల్లల్లో ఆసక్తి కలిగేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సైన్స్ పోటీలు, ఎగ్జిబిషన్లు నిర్వహిస్తారు. కరోనా తర్వాత శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలా మార్పులొచ్చాయి. వైరస్పై సరైన శాస్త్రీయ అవగాహన కల్పించడం సహా వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్సలు, టీకా, ఔషధాల అభివృద్ధిలో విజ్ఞాన శాస్త్రం, ఆవిష్కరణ కీలక పాత్ర పోషించాయి. ప్రపంచ ఆవిష్కరణల సూచి GII 2025 ప్రకారం స్విట్జర్లాండ్ది ప్రథమ స్థానం. స్వీడన్, అమెరికా, సింగపూర్, UK, కొరియా, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, జర్మనీ, డెన్మార్క్, చైనా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2020లో 48వ స్థానంలో ఉన్న భారత్ కేవలం 5 ఏళ్లలోనే 9 ర్యాంకులు ఎగబాకి 2025లో 39వ స్థానాన్ని దక్కించుకుంది. మరోవైపు శాస్త్ర సాంకేతిక రంగాలకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. 2025-26 కేంద్ర బడ్జెట్లో 55,679 కోట్ల రూపాయలు కేటాయించింది. కాగా నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకుని ఆదివారం మన్ కీ బాత్ 119వ ఎపిసోడ్లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్కరోజు సైంటిస్ట్గా మారాలని పిల్లలు, యువతకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇలా చేస్తే వాళ్లలో సైన్స్పై ఆసక్తి పెరుగుతుందని తెలిపారు. ఇస్రో ఇటీవలే 100వ రాకెట్ను ప్రయోగించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎన్నో మైలురాళ్లను సాధించిన భారత్ జనజీవితాల్లో విజ్ఞానపు వెలుగులు విరజిమ్ముతోంది. భవిష్యత్ టెక్నాలజీల దిశగా భారత్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.